హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. స్వీట్స్ నచ్చని వాళ్ళు కూడా ఈ చపాతీ తిన్నారంటే ఖచ్చితంగా మళ్ళీ అడిగి మరీ చేపించుకుంటారు. అంత బాగుంటుంది. ఈ చపాతీలోకి మనకి కొబ్బరి పొడి, చక్కెర పొడి కావాలి. కొబ్బరి పొడి ఎంత తీసుకుంటున్నామో చక్కెర పొడి అంతే తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పొడిని మనం చపాతీలో స్టఫ్ లాగా వాడతాము. ఇప్పుడు చపాతీ కోసం పిండి కలిపి పెట్టుకోవాలి. ఇందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చపాతీ పిండిని కలుపుకోవాలి. ఇది బాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండేలాగా తడిపి పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలాగా చేసుకోవాలి. అన్నీ ఒకే సైజు ఉండేలాగా ఈ ముద్దలు చేసుకుంటే మనకు చపాతీ చేసినప్పుడు అన్నీ ఒకే సైజులో చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు వీటిని మీడియం సైజు ఉండేలాగా చపాతీలు చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనం చేసుకున్న అన్ని ముద్దలు చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం మందంగా మీడియం సైజులో ఉండేలాగానే చేసుకోవాలి, ఎందుకంటే మనం కొబ్బరి పొడి వేసి మళ్ళీ చపాతీలు ఒత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకున్న అన్ని చపాతీలని మధ్యలో నెయ్యి రాసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచు నెయ్యి రాయకుండా వదిలేసి మిగిలిన ప్లేస్లో నెయ్యి రాసుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి, చక్కెర పొడిని వేసుకోవాలి. చుట్టూ మనం వదిలిపెట్టిన ప్లేస్లో నీళ్లు తడి అంటించి ఇంకో చపాతీ దానిపైన పెట్టి గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీలని మళ్ళీ పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి. దీనిపైన చపాతీ కాల్చే ప్యాన్ పెట్టుకొని వేడవనివ్వండి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మనం చేసుకున్న చపాతీలు వేసుకొని రెండు వైపులు ఒకేలాగా కాలేలాగా చుట్టూ తిప్పుతూ ఆయిల్ వేసి బాగా కాల్చుకోండి. ఇలా అన్ని చపాతీలు కాల్చుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కొబ్బరి చపాతీలు రెడీ. ఇది ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుండి రాగానే చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఇంట్లో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీస్తో షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెడితే తెలియడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.